బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా దగ్గర రిపోర్ట్ చేసిన వారి యొక్క ఫోన్లు మిస్ అయిపోయినాయని మా దగ్గర కంప్లైంట్ చేసిన వాళ్ళవి నేను సిఐఆర్ పోర్టల్లో రిపోర్ట్ చేసి వాటిని త్వరితగతిన డిటెక్ట్ చేసి 30 ఫోన్స్ 30 ఫోన్లను మొబైల్ ఫోన్ను రికవరీ చేయడం జరిగింది మా బాలాపూర్ క్రైమ్ టీం వాళ్ళు. వాటి విలువ అందాజా 7 లక్షలు. వీటి ఫోన్లను వాళ్లకు తిరిగి హ్యాండ్ ఓవర్ చేసినాము. ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఫోన్ అనేది మనిషి యొక్క భాగంలో ఒక పార్ట్గా అయిపోయింది. దానిలో వాళ్ళ యొక్క చాలా తీపి మెమోరీస్ ఉంటాయి, అలాగే విలువైన ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అలాగే డాక్యుమెంట్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫోను యథావిధిగా వాళ్ళకు దొరికేదానికి వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము కోరుకునేది ఏంటంటే, మీ ఫోన్ ఎక్కడైనా మిస్ అయిపోయిందంటే వెంటనే మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసి సిఐఆర్ అనే పోర్టల్లో మీరు రిజిస్టర్ చేసేస్తే ఆ ఫోన్ ఎవరైతే దాన్ని వాడుకోవాలని చూస్తారో అటు వ్యక్తులు వాళ్ళ డేటా సంబంధించిన డేటా మాకు క్యాప్చర్ అయిపోయి వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. మేము అక్కడి నుంచి వాళ్ళ ఫోన్లు తెప్పించేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాబట్టి అలాగే పబ్లిక్ కూడా మేము కోరుకునేది ఏంటంటే, తక్కువ కాస్ట్లో ఫోన్ వస్తుందని చెప్పేసి ఎవరి దగ్గర ఫోన్లు సెకండ్ హ్యాండ్ ఫోన్లు అసలు కొనవద్దు, అమ్మవద్దు కూడా. ఎందుకంటే చాలా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఐఎంఈ నెంబర్ను యూజ్ చేయడం కోసమని చాలామంది సైబర్ నేరగాళ్ళు పాత ఫోన్లను యూజ్ చేసుకొని సైబర్ క్రైమ్స్కు పాల్పడుతున్నారు. కాబట్టి ఎవరు పాత ఫోన్లను అమ్మవద్దు, అలాగే పాత ఫోన్లను కూడా కొనవద్దు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఫోన్లు మిస్ అయిపోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మీ సిఐఆర్ పోర్టల్లో దాన్ని రిపోర్ట్ చేస్తే మీ ఫోన్లు త్వరితగతిన దొరకడానికి పోలీసు వారు సాయం చేస్తారు. థ్యాంక్ యూ.